2 రోజులు మోడీ ఇండియా నుంచి బయటకు వెళ్ళే దెబ్బకి కాక్రోచెస్ వచ్చేస్తాయి మొత్తం దేశంలో. మనకి దేశంలో కుళ్ళు ఉందని బయట ఎక్స్పోజ్ చేస్తారా? తినేయడానికి కాక్రోచెస్ వస్తాయా? ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని అర్జెంట్గా టర్మినేట్ చేయాలని పిటిషన్ సిగ్నేచర్స్ జరుగుతాయా? అమ్మా ఊరుకొని ఇమ్మీడియట్గా హిట్ స్ప్రే కొట్టాం, అర్జెంట్గా కాక్రోచ్లు చచ్చిపోవాలి. ఇదివరకు దాకా లక్ష్మణ్ రెడ్డి గీసేవాళ్ళం, పని చేయట్లేదు అవన్నీ. కానీ ఇప్పుడు అర్జెంటుగా డిజిటల్ యుగంలో మోడీ హిట్ కొట్టారు. యా, దిస్ ఇస్ ఫ్యాక్ట్. 5 దేశ పర్యటనలకు వెళ్ళొచ్చే మోడీకి ఇక్కడ పెద్ద సంక్షోభం ఏర్పడిపోయింది. 22.1 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్తో 6 లక్షల మంది పిటిషన్లు సైన్ చేసి వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్లియర్ ఇన్ఫర్మేషన్. నేను కూడా ఇదేనా ఫేక్ ప్రాసెస్ అని చెప్పి ట్రై చేసి చూసా. లేదు, ప్రాపర్గా మీ టెలిఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ప్రాపర్గా సైన్ చేసిన వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ని మొత్తం పొద్దింకలు తినేస్తాయి. ఇట్ ఈస్ అ పిటిషన్ సైన్. నీట్లో జరిగిన అవకతవకల దెబ్బకి పిటిషన్ సైన్ చేసి 6 లక్షల మంది దాటిపోయారు పిటిషన్ సైన్ చేసి అతన్ని తొలగించాలి. మోడీ కోపం వచ్చింది. మొత్తం దేశంలో మీరు ఇలాగే వాడేస్తారా? 2014లో విభిన్నంగా, అంటే అప్పుడు కాంగ్రెస్కి విభిన్నంగా స్లైడ్ చేసి సోషల్ మీడియాని మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే పక్కన పెట్టి అప్పుడు ఓట్ పూలింగ్లో హెల్ప్ చేసిన సోషల్ మీడియా యువత ఈరోజు మోడీ సర్కార్కి అంటే కేవలం 12 ఏళ్లలోనే తీసి పక్కన పడేస్తారా? ఇది ఇన్ఫ్లుయెన్స్డ్ ప్రాపగండా అని చెప్పిన దెబ్బతో వాళ్ళ వెబ్సైట్ డౌన్, ట్విట్టర్ అకౌంట్ విత్హెల్డ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరుగుతున్నారని చెప్పి గర్వంగా ఉందా కాక్రోచ్ జనతా పార్టీ? ఏం లేదు, మీకు ఎక్కడా కూడా ప్రాపగేట్ అవ్వనివ్వం. ట్రెండ్లో ఉంటారా? ట్రెండింగ్ కూడా లేదు, కర్టైల్ చేసి పడేస్తుంది దాన్ని. దీని మొత్తం ఇష్యూని తీసుకొచ్చి రాజీవ్ చంద్రశేఖర్ ఒక ఫెంటాస్టిక్ ట్వీట్ ఇచ్చారు. హూ ఇస్ రాజీవ్ చంద్రశేఖర్ అని ఆలోచించే ముందు సోకాల్డ్ రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి వెనకమాల ఫండర్, మెయిన్ బ్యాక్ బోన్ అండ్ ఈరోజు ఒక బ్రెయిన్ ఎలా పోర్ట్రేట్ చేయొచ్చో ప్రతి ఒక్క సంక్షోభాన్ని అని ముందున్న రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్లో హైలైట్ పాయింట్ చూడండి. ఇన్ ద ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా, bots, AI and weaponization, influence operations and dangerous, effective ways to destabilize by building fake, seamless organic narratives. కాక్రోచ్ జనతా పార్టీ గురించి రాసిన రాజీవ్ చంద్రశేఖర్. అందరు రంగంలోకి దిగిపోతున్నారు. అర్జెంటుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని టర్మినేట్ చేస్తారనుకుంటున్నారా? మీరు యువత కోరుకున్న విషయాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకుంటున్నారా? కుదరదు. మీరు టర్మినేట్ చేయమని వెంటనే మేము టర్మినేట్ చేస్తామంటే మేము తప్పు చేస్తామని ఒప్పుకున్నట్టే. అది మా స్ట్రాటజీ కానే కాదు. మేము ఎక్కడ దీనికి తలంచాం. సో ఇమీడియట్గా డిజిటల్ లాక్డౌన్ జరిగిపోతుంది కాక్రోచ్ జనతా పార్టీకి. అండ్ అభిజిత్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు, ఇవ్వకపోతే మరీ జనాలు ఖండిస్తారు కాబట్టి పోలీసులు పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. అండ్ అతను క్లియర్గా ఉన్నాడు, నేను నెక్స్ట్ మంత్ ఇండియాకి వద్దాం అనుకుంటున్నాను, వచ్చిన వెంటనే మాత్రం ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి తిహార్ జైల్లో పెడతారు, ఇంకెక్కడ కూడా కాదు తిహార్ జైల్లో పెడతారని ప్రిపేర్ అయిపోయాడు అతను. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ లాక్డౌన్. అతను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లాగిన్ అవటానికి 100 సార్లు సెల్లి పరీక్ష చేయించుకోవాల్సి వస్తుంది. పాస్వర్డ్ మర్చిపోయావా, పాస్వర్డ్ మార్చేసావా, నీ అకౌంట్లోకి నువ్వు లాగిన్ అవ్వలేవు అనుకుంటే కాక్రోచెస్ వీఆర్ బ్యాక్ అని చెప్పి వాళ్ళు పోస్ట్లో పెట్టుకున్నారు. వీఆర్ బ్యాక్ అని చెప్పి గట్టిగా ఉన్నారు. అండ్ ఇది కాకుండా వెబ్సైట్లో నీట్ ఎగ్జామ్ తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన ఎవరికన్నా మండి తిడుతుంది. దీనికోసం జెన్జీ అక్కర్లేదు, చూసే ఆన్ లుక్కర్స్ కూడా ఇంత నిర్లక్ష్య ధోరణి అవసరమా? లాస్ట్ టైం 2023లో నీట్ పరీక్షలప్పుడు ఇలాంటి కానివ్వము అని చెప్పారు. అప్పుడు క్యాన్సిల్ అవ్వలేదు కానీ మిస్లీడింగ్ అయింది. ఇలాంటి కానివ్వు అని చెప్పి ఇప్పుడు వచ్చి కూల్గా లేదు, ఇట్ జస్ట్ హ్యాపెండా. మళ్ళీ ఇలా ఎగ్జామ్స్ పెడతాం కదా, స్టూడెంట్ ఫ్యూచర్ మాకు చాలా ఇంపార్టెంట్. ఫేక్ పేపర్స్ బయటకు వస్తే 410 క్వశ్చన్స్లో 120 క్వశ్చన్స్ ఇంటాక్ట్ సీరియల్ నెంబర్లో దిగితే మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. మేము బాధ్యత తీసుకోలేకపోయాము. వీ కుడెంట్ గివ్ యూ అ బెటర్ గవర్నెన్స్, వీ ఫెయిల్డ్ యాజ్ అ సిస్టమ్. కానీ మీకోసం మేము నుంచుంటాం. మళ్ళీ ఎగ్జామ్ పెడతాం, రాయండి. 23 లక్షల మంది స్టూడెంట్స్ మళ్ళీ రాయండి, మళ్ళీ ఆ ప్రెషర్ కుక్కర్ జోన్లోకి వెళ్ళండి. ఈసారి క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో మనకే తెలీదు. వాళ్ళు రిలీవ్ అయిపోయిన పెయిన్ నుంచి మళ్ళీ పెయిన్లోకి వెళ్ళి మళ్ళీ కష్టపడి ప్రభుత్వాన్ని కష్టపడి గెలిపించి లైన్లో నుంచొని మళ్ళీ నీట్ ఎగ్జామ్ 2వ సారి రాసి యువతకు ఒక గొప్ప సందేశం ఇచ్చారు. వాళ్ళ కోసం ఒక చిన్న స్పందనతో మొదలైన కాక్రోచ్ జనతా పార్టీని తొక్కువేయడానికి చాలా డిసైడ్ అయిపోయారు ఈరోజు. దీంట్లో 22.1 మిలియన్ సబ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో, ఇదంతా బాట్ అంటారు అకార్డింగ్ టు రాజీవ్ చంద్రశేఖర్. బాట్. ధనికమైన పొలిటికల్ పార్టీ ఏదండి ఇండియాలో? ఎలక్ట్రల్ బాండ్స్ రూపేణ భాజపా, బీజేపీ. చాలా ధనికమైన పొలిటికల్ పార్టీ. ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరు ఇచ్చారో ఎవరికి తెలియదు. అన్డిస్క్లోజ్డ్ అకౌంట్ నుంచి డబ్బులు వస్తాయి, అడిగితే నువ్వు నీకంటే దేశద్రోహం ఇంకోళ్ళు ఉండరు. పొలిటికల్ పార్టీస్కి సౌలభ్యం ఏంటో, లక్షల కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చు కానీ వాళ్ళని ప్రశ్నించకూడదు.
పిఎం ఫండ్ కింద ఎంత ఉందో మనం ప్రశ్నించకూడదు. అడిగితే నువ్వు దేశద్రోహివి. పిఎం ఎక్కడ చదువుకున్నాడో అడిగితే నీ పైన కేసులు పడతాయి. ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి మన దేశంలో. సో మనం నోళ్ళు మూసుకుని కూర్చోవాలి, ఎందుకంటే సాఫీగా ఉండాలనుకుంటాం కాబట్టి జీవితం. కానీ దీనికి ఎదురు తిరిగింది యువత అందరూ ఎదురు తిరిగిన తర్వాత, లేదురా మీరందరూ బాట్ యూజ్ వాళ్ళు, మీకు ఈ బాట్ ఫాలోవర్స్ వీళ్ళందరూ యు ఆర్ నాట్ ఆర్గానిక్ అని చెప్పి అన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు కొనుక్కోలేని ఫాలోవర్సా? వాళ్ళ వల్ల అవ్వలేదే ఇది చేశారా ఈరోజు? హిస్టరిక్ జోక్. ఈరోజు క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి, యుద్ధం వల్ల అవనండి, వాట్ ఎవర్ అవనండి, ఇండియా రూపీ స్లిప్స్ టు రికార్డ్ లోవర్ 96 per US అండ్ ఎనర్జీ రిస్క్. ఆలోచించండి, రూపీ ఫ్రీ ఫాల్లో ఉంది. ఇప్పుడు డాలర్ 96 రూపాయలకి వెళ్ళి స్ట్రాంగ్గా కూర్చుంటుంది. వెరీ స్ట్రాంగ్ డాలర్, వెరీ స్ట్రాంగ్. ఇండియన్ రూపీ చాలా హాయిగా స్లిప్ అయిపోతూ వెళ్ళిపోతుంది చేతిలోంచి. ఇది చెప్తుంటే లోపల చాలా మంటతో చెప్తున్నాను ఏంటి బాధ. మన ఇండియన్ రూపీ ఏంటి ఇలా దిగజారిపోవటం ఏంటి? మోడీ ఏమన్నారు ఎలక్షన్స్ అప్పుడు? స్ట్రాంగ్ అవ్వనివ్వండి డాలర్ అన్నారు. చూస్తూ తల ఉంచుకుని కూర్చున్న మోడీ కా సర్కార్. ఇది భారతదేశపు ఆర్థిక పరిస్థితి. సర్కార్ పైన కోపం వస్తే దేశద్రోహం అంటారు చాలా మంది. ఎలా కుదురుతుంది? ఎలా అంటే ఈరోజు ఈ 22.1 మిలియన్ యువత ఎవరైతే వీళ్ళని ఫాలో అవుతున్నారో వీళ్ళు యూజ్లెస్ పీపులా? కమెంట్ రాసే ప్రతి ఒక్కళ్ళు మేధావులా? సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్, కోట్లు ఖర్చు పెట్టి ప్రాపగండా చేసినా కూడా ఎన్నికలు గెలుస్తామో గెలవము అన్న స్టేజ్లో ఉంటాయి పొలిటికల్ పార్టీస్. కానీ సోషల్ మీడియా ప్రాపగండాని 2014లో నమ్మిన మోడీకి ఈరోజు ఈ థ్రెట్ ఏంటో తెలుసు, జెన్జీ ప్రపంచం ఏంటో తెలుసు. నేపాల్లో అవుట్రీచ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరన్నా అండర్స్టాండ్ చేసుకోకపోతే నేపాల్ పరిస్థితి ఇండియాకి రావడం ఎంతసేపు? ఇది రెచ్చగొట్టడం కాదు, ముందస్తు హెచ్చరికలు. రూపీ ఫ్రీ ఫాల్ ఆపగలిగామా? ఇలాంటి తరుణంలో జూన్ నెల వచ్చింది, జులై వస్తుంది, ఇంకొక 30-45 రోజుల్లో ఇంకా ఫ్రీ ఫాల్ ఆఫ్ రూపీని ప్రెడిక్ట్ చేస్తున్నారు. కేవలం 60 రోజుల వరకే యుద్ధం ఆపామంటున్నారు. కానీ డొనాల్డ్ జే ట్రంప్ గారికి మూడ్ మారి రేపే యుద్ధం అంటే ఇంకా ఫ్రీ ఫాల్లో ముందుండేది మన ఎకానమీ. తెలుసా ఈ విషయం? కేవలం యుద్ధం పైన తోసేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ సంక్షోభం ఏంటంటారన్న మోడీ ఈ రోజు ఏం సమాధానం చెప్పగలుగుతారు దీనికి? కోపం వస్తుంది అందరికీ ఇలా ప్రశ్నిస్తే న్యాచురల్గా. సో మనందరికీ ఒకటి గుర్తుండాలి, నోయిడాలో ప్రొటెస్ట్ జరిగింది, రైతుల ప్రొటెస్ట్, ట్రైబల్ ప్రొటెస్ట్. కానీ ఈ ప్రొటెస్ట్ అన్నిటిని మీడియా స్ట్రాటజీ చేసి ప్రాపర్గా సెలౌట్ చేస్తారు. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ అండర్ కంట్రోల్ అన్నట్టు. ప్రొటెస్ట్ని కూడా మీడియా స్ట్రాటజైజ్ చేసే భాజపా ఈరోజు భయపడిందంటే ఖచ్చితంగా భయపడింది. లేకపోతే ఇంత ఇమ్మీడియట్ కర్టైల్ మెథడ్స్ రావు. ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతుంది కాక్రోచ్ జనతా పార్టీ గురించి. మెనీ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాస్ దే టెలింగ్ ఇది ఒక ప్రభంజనం, ఒక వారం రోజుల్లో జరిగిన ప్రభంజనం. మోడీ 5 దేశాల యాత్రలకు వెళ్ళేలోపు ఇక్కడ మొత్తం స్వీప్ చేసిన ప్రభంజనం. చీఫ్ జస్టిస్ ఎంత వెనక్కి తీసుకున్నా మాటలు తిరిగి మార్చలేని ప్రభంజనం. ఈ ప్రభంజనాన్ని ఎలా ఆపుతారు? 2014లో మోడీకి సపోర్ట్ చేసిన యూతే ఈరోజు డిఫరెంట్ మాడ్యూల్లోకి వెళ్ళిపోయారు. మేము మోడీని నమ్మం అండ్ ఏ అపోజిషన్ మాకు కనపట్లేదు, సో ఆఖరికి ఒక బొద్దింక తల నమ్మడానికి కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ క్లీన్ పాయింట్ ఇది. కేవలం ఒక బొద్దింకని నమ్మడానికి కూడా రెడీ అయిపోయారు. అంత డెస్పరేట్ మూమెంట్లో ఉన్నారు యూత్. సో యూత్కి డెస్పరేట్ మూమెంట్ ఉన్నప్పుడు రాజకీయ చాణక్యత, మా ఎస్టాబ్లిష్మెంట్, మా ఎలక్ట్రల్ బాండ్స్ ఇవన్నీ కళ్ళకి కనిపించే వాళ్ళకి. ఓటు హక్కు ఉందా? ఉంది. ఎవరికి కొడతామో వాళ్ళు చెప్పేసి కొట్టేస్తారు. తమిళనాడులో ప్రెడిక్ట్ చేయగలిగారా? ఒక్క ప్రీపోల్ ప్రెడిక్ట్ చేయలేకపోయింది తమిళనాడులో. టీవీకే వస్తుంది ఒక్క ప్రీపోల్. ఐ థింక్ మై యాక్సెస్ ఇండియా ఒక్కటి ఇచ్చింది. అపార్ట్ ఫ్రమ్ మై యాక్సెస్ ఇండియా అండ్ సౌత్ మ్యాటర్స్, ఈ 2 ప్రీపోల్స్ తప్ప ఎవరు విజయ్కి సింగిల్ డిజిట్టా, మాక్సిమం వెళ్తే డబుల్ డిజిట్లో 12 ఇది దయదలిచి ఇచ్చారు. చివరికి ఏమైంది? 140+ స్థానాల్లో కూర్చుని ఈరోజు కంఫర్టబుల్ గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. అక్కడ ప్రభంజనం జెన్జీది. ఇప్పుడు వచ్చే సంవత్సరం 2027లో మంచి ఎన్నికల రసపట్టుంది మనకి. ఉత్తరప్రదేశ్ అవనండి, చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకి వచ్చే ఇయర్. ఆ రసపట్టులో జెన్జీస్ ఎక్కడికక్కడ కాక్రోచ్ లెవెల్లో బయటకు వచ్చేస్తున్నారు. కాక్రోచ్ తలబెట్టుకోవడం స్టైల్ అయిపోయింది ఇప్పుడు అందరికి. బికాస్ దే నాట్ ఫైండింగ్ అ వే, బికాస్ దే నాట్ ఫైండింగ్ అన్ ఎక్సెషన్. ఎలా ప్రశ్నించాలో అర్థం కావట్లా. ఎలా ప్రశ్నించినా తొక్కేస్తున్నారు.
ఆ టైంలో వచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. వీళ్ళని పుల్ డౌన్ చేయొచ్చు, వీళ్ళని హిట్ పెట్టి కొట్టేయచ్చు, బొద్దింకలు చావు. యాజ్ రాజీవ్ సర్దేశాయ్ సెడ్, యుద్ధాలు జరిగిన నేల కింద దాక్కున్న కాక్రోచెస్ బయటకు వచ్చేసి నెక్స్ట్ డే రిపోర్ట్ ఎలా చేస్తాయో. ఈ కాక్రోచెస్ సర్వైలెన్స్ మెథడ్ జెన్జీది డిఫరెంట్గా ఉంటుంది. I like the cockroach analogy that has come in because I've always believed journalists should be cockroaches. Why? Because if there is a nuclear explosion across the world, everything will be destroyed. The cockroach will survive because next morning he has to report to the world that there was a nuclear explosion. So cockroaches are great survivors. ఈరోజు బొద్దింకిని నమ్మిన జెన్జీస్, ఏ తల లేని ఒక బొద్దింకిని నమ్మిన జెన్జీస్ రేపు ప్రపంచం ఎలా ఉంటుందో ఎలక్షన్లో రిజల్ట్స్లో చూపిస్తారు. బట్ ఇలా తీసేయటం, వాళ్ళని విత్హెల్డ్ చేయటం, వాళ్ళ ట్విట్టర్ ఆపటం ఒక వీక్నెస్ సింబల్గా అనిపించింది నాకు. లేదు మేము ప్రొటెస్ట్ చేయగలుగుతాం, మేము వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్. మన మోడీ మీటింగ్ పెట్టారు మంత్రులతో, 18 నుంచి 30 వరకే మనం ఫోకస్ చేయాలి, లేకపోతే మనం అర్జెంట్గా రీల్స్, ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉన్నాళ్ళు మీకు తెలుసా? హౌ డు యూ మేక్ రీల్స్ అంటే మెలోడీ రీల్స్ లాగా. సో రీల్స్ చేయడం వచ్చా నీకు, లేకపోతే కష్టం. ఆఖరికి మంత్రివర్గంలో యంగ్స్టర్స్ని అంటే తల పండిపోయి మెరిసిపోయిన కాకుండా యంగ్స్టర్స్ని ఇన్వైట్ చేసే ప్రపంచం కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఒక పిలుపు వారం రోజుల్లో ఇత దశ మార్చింది. సో మీ దృష్టిలో కాక్రోచ్ జనతా పార్టీని మూసేయటం అంత ఈజీ పనా? ఒకవేళ వాళ్ళ హ్యాండిల్స్ మూసినా ఈ ప్రపంచనాన్ని ఆపగలుగుతానా? ఒకవేళ అభిజితే గనక ఇండియాకి వచ్చి, అతను వస్తా అంటున్నాడు 1 month తర్వాత, పొలిటికల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం మొదలు పెడితే ఈ వేవ్ ఓట్ రూపేణా బెనిఫిట్ అవుతుందా వాళ్ళకి? అండ్ ఇది డెంట్ కొడుతుందా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి? ఇది కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.